వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ ఛానల్. టుడేస్ రెసిపీ కుడుముతో బోండాలు. నాకు తెలిసి మీరు ఎప్పుడు కుడుముతో బోండాలు ట్రై చేసి ఉండరు. ఈ ఫుల్ వీడియో చూసిన తర్వాత ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో కుడుముతో బోండాలకి ఇంగ్రీడియంట్స్ చూద్దామా. కుడుము ఇడ్లీ పిండితో వేస్తారు. కుడుము శనగపిండి, బియ్యపిండి, ఆయిల్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, బేకింగ్ పౌడర్. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కుడుము పెట్టుకొని చిన్న వాటర్ బాటిల్ క్యాప్తోని రౌండ్గా బాల్స్లా కట్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూడండి. ఇలాగ బాల్స్ లాగా కట్ చేసుకుందాం. ఫస్ట్ కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకోవాలి. దాని తర్వాత సాల్ట్ తగినంత, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, కారం 2 స్పూన్స్, బియ్యపిండి 2 స్పూన్స్. మొత్తం ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. శనగపిండి, బియ్యపిండి, కారము, ఉప్పు అండ్ బేకింగ్ పౌడర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. శనగపిండి థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఇలాగ శనగపిండిని కలుపుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీలో ఇలాగ కలుపుకోవాలి. శనగపిండిని థిక్ కన్సిస్టెన్సీ. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాల్స్గా కట్ చేసుకున్న కుడుముని శనగపిండిలోకి డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అది 1 బై 1 వేసుకుందాం. ఈ కుడుము బాల్స్ శనగపిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ 1 సైడ్ అంతా ఫ్రై అవ్వాలి. చూడండి, లైట్గా మంచిగా ఫ్రై అవుతుంది. కింద సైడ్ అంతా మంచిగా ఫ్రై అవుతుంది. కింద ఫ్రై అవ్వాలి. మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకుందాం. నెక్స్ట్ కిందకి బోండాలని తిప్పుకొని ఇంకో సైడ్ కూడా ఫ్రై అయినిద్దాం. వన్ సైడ్ చాలా క్రిస్పీగా ఫ్రై అయింది. చూడండి వీడియో క్లిప్లో ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందో. ఇంకో సైడ్ కూడా మంచిగా ఇలాగే క్రిస్పీగా ఫ్రై అవ్వనిద్దాం. అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. మనము ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రై అయ్యిందో లేదో. ఇంకో సైడ్ ఫ్రై అయిపోయింది. అన్నీ కూడా అలాగే చెక్ చేసుకోవాలి ఫ్రై అయ్యిందో లేదో. ఇంకో సైడ్ కూడా ఫ్రై అయిపోయినాయి బోండాలు, కుడుముతో బోండాలు.
చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి చూడండి కుడుముతో బోండాలు. చాలా డెలిషియస్గా ఉంది. ఇంకా తింటే ఇంకెంత డెలిషియస్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకొంచెం క్రిస్పీగా ఫ్రై అవనిద్దాం. ఒక ప్లేట్ తీసుకొని దాని మీద టిష్యూ పేపర్ వేసుకొని ఇవి కుడుముతో బొండాలు మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి టమాటో సాస్తోని కుడుముతో బొండాలు సర్వ్ చేసుకున్నాం. చూడండి సో డెలిషియస్గా కుడుముతో బొండాలు రెడీ అయిపోయాయి. చాలా డెలిషియస్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి ఒకటి కట్ చేసి చూపిస్తున్నాం మీకు. లోపల ఎంత సాఫ్ట్గా, ఒకటి కట్ చేసి ఒక బోండం కట్ చేసి చూపిస్తున్నాము. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంది. కుడుముతో బొండాలు రెడీ అయిపోయాయి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.